వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో సెప్టెంబర్ 12వ తేదీ నాటి ముఖ్యమైన న్యూస్ క్లిప్పింగ్స్ మనం ఈ సెషన్లో చూద్దాము. సో ముందుగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆసియా పసిఫిక్ సభ్య దేశాలకు చెందిన కూటమికి చైర్మన్గా మనకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఎంపికయ్యారు. ఓకే, సో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భారతదేశానికి 33వ పౌర విమానయాన శాఖ మంత్రిగా, సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేస్తున్న వారు ఈ రామ్మోహన్ నాయుడు గారు. శ్రీకాకుళం నుంచి ఆయన ఎంపీగా ఎన్నికైనారు. సో ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా మనకు కింజవరపు రామ్మోహన్ నాయుడు ఎన్నికారు. మనకు ఢిల్లీలో ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఈయన పేరుని ఎవరు ప్రతిపాదించారంటే సింగపూర్ ప్రతిపాదించింది అండ్ భూటాన్ దేశం బలపరిచింది. ఈ నేపథ్యంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైపోయినారు. సో నేరుగా అడుగుతారు, ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్గా ఇటీవలే ఎంపికైన కేంద్ర మంత్రి ఎవరు అని చెప్పి. సో కింజవరపు రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు. సో 33వ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ అదనపు సిపిఎఫ్సిగా సత్యనారాయణ నియామకమయ్యారు. సో మరి ఉద్యోగుల భవిష్య నిధికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి అదనపు కేంద్ర పిఎఫ్ కమిషనర్. ఓకే, సో ఈ పొజిషన్లో మనకు సత్యనారాయణ బాధ్యతలు స్వీకరించినారు. సో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఈ హోదాలో బాధ్యతలు స్వీకరించిన తొలి తెలుగు వ్యక్తి ఆయనే. సో ఉమ్మడి రాష్ట్రంలో మనకు సుధాకర్ బాబు ఈ జాబితాలో పనిచేశారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి ఎవరి బాధ్యత స్వీకరించలేదు. తాజాగా ఈయన ఆ పదవిని స్వీకరించారు. సో ఈ విధంగా ఆయన వార్తల్లో నిలిచినారు. అండ్ నెక్స్ట్ అంశాలు చూస్తే గాన గాంధీ ప్రయాణాలకు గుర్తుగా మనకు ప్రత్యేక రైలు పెట్టెను ఆవిష్కరించినారు. సో మహాత్మా గాంధీ అసలు ఉద్యమం అన్నదే రైలు ప్రయాణంతో ప్రారంభమైంది. సో 1893లో ఆయన దక్షిణాఫ్రికాలో పీటర్ మార్టిస్బర్గ్లో రైల్లోంచి తోసేశారు. ఇంకా ఆ తర్వాతనే వారు ఉద్యమాన్ని స్టార్ట్ చేసినారనమాట. జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. అండ్ ఆయన దేశంలో కూడా ఎక్కడ ప్రయాణించినా ఎక్కువ మంది ప్రజలు, పేద వర్గాలు ఏ కంపార్ట్మెంట్స్లో అయితే ప్రయాణిస్తారో అందులోనే ప్రయాణించేవారు. సో వాళ్ళతో ర్యాప్ బాగా పెంచుకునేవారు. సో ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నది. భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో మహాత్మా గాంధీ గారు ప్రసిద్ధ రైలు ప్రయాణాలన్నీ చేశారు. దానికి గుర్తుగా ప్రత్యేకంగా పునరుద్ధరించిన పాతకాలం నాటి రైలు పెట్టెను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఆవిష్కరించారు. సో అప్పట్లో ఇప్పుడు మనకు కొత్త రైలు వ్యవస్థలు వచ్చినాయి. ఈరోజు డిస్కస్ చేద్దాం. జపాన్లో మనకు డ్రైవర్లెస్ ట్రైన్స్ కూడా వచ్చేసినాయి అందుబాటులోకి. సో అలాంటి ఆధునిక సాంకేతికతను, అనేక సౌకర్యాలను ఏర్పరచుకుంటున్న ఇలాంటి సందర్భంలో పాతకాలం నాటి వాటిని రైలు పెట్టెను పునరుద్ధరించినారన్నమాట. అంటే ఇది భవిష్యత్తు తరాలకు పరిచయం చేయడానికి మాత్రమే. ఓకే, సో జాతిని ఏకం చేసేందుకు బాపు సాగించిన రైలు ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ 3rd క్లాస్ రైల్వే కంపార్ట్మెంట్ల ఈ పెట్టెకు గోధుమ రంగులో పెయింటింగ్ వేశారు. మరి రాజ్ఘాట్ వద్ద గాంధీ దర్శన్ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. పెట్టె ద్వారా మహాత్ముడు రైలు దిగుతున్నట్లుగా నిలువెత్తు విగ్రహాన్ని కూడా అమర్చినారు. సో గాంధీ మరణించి 75 ఏళ్ళు దాటిన ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు ఒక భారతదేశాన్ని కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఆయన ఎందరికో స్ఫూర్తినిచ్చినారు. సో నల్లజాతి సూర్యుడిగా చెప్పుకునే నెల్సన్ మండేలా కానీ ఇలా ప్రపంచంలో ఎందరో మహాత్మా గాంధీ బాటలో పోరాడిన వాళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇది భవిష్యత్ తరాలకు దీన్ని పరిచయం చేస్తున్నారు. అండ్ నెక్స్ట్, కేంద్ర క్యాబినెట్ దాదాపుగా 6 కీలక నిర్ణయాలను మనకు తీసుకున్నది. సో ఏంటనంటే పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ 5 లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా లభించనున్నది. సో చాలా కీలకమైన నిర్ణయం. ఇంకా ఇది 70 years దాటిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దీంతో సహా 1,02,358 కీలకమైన, అంటే ఇన్ని కోట్లు, 1,02,358 1,02,358 1,02,358 crores
విలువైన 6 కీలక పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సుమారుగా 1,00,000 కోట్లు అనుకోండి. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన మనకి జరిగింది. ఇందులో మనకు 70,000 కోట్లతో PMGSY 4, ఓకే, సో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, సో గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ గతంలో అంటే రహదారుల ద్వారా అనుసంధానం చేస్తూ గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన పథకం. ప్రతి గ్రామం కూడా సమీపంలోని హైవేకు అనుసంధానం కావాలి అన్న ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు దీనికి 70,000 కోట్లు కేటాయించారు. ఈ అమౌంట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ 62,500 కిలోమీటర్ల రహదారులను నిర్మించనున్నారు. అదేవిధంగా 25 మెగావాట్ల సామర్థ్యం మించి నిర్మించే జల విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని కూడా నిర్ణయించినారు. నెక్స్ట్ PM E-డ్రైవ్ పథకం కింద విద్యుత్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్లకు PM E-బస్ కింద నగరాల్లో తిరిగే విద్యుత్ బస్సులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని చెప్పి క్యాబినెట్ నిర్ణయించింది. అండ్ అదేవిధంగా ఈ 70 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ 5 లక్షల ఉచిత బీమా ఏదైతే ఉన్నదో ఆరోగ్య బీమా, దీనికోసం పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగినాయి. సో 4.5 కోట్ల కుటుంబాలని 6 కోట్ల మందికి ఇది ప్రయోజనం కల్పిస్తుంది. సో ఈ విధంగా కేంద్ర క్యాబినెట్ అనేది మనకు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా మనకు ఖచ్చితమైన వాతావరణ అంచనాలను విడుదల చేయడానికి 2,000 కోట్లతో మిషన్ మోసం అనంటే ఈ పదం నుంచి పుట్టిందే మాన్సూన్, ఈ అరబ్ వర్డ్ అన్నమాట ఇది. సో దీనికోసం ఆధునిక రాడార్లు, శాటిలైట్ వ్యవస్థలు, వేగంగా పనిచేసే కంప్యూటర్లు, కృత్రిమ మేధ వంటి వాటిని సమకూరుస్తారు. వ్యవసాయానికి అవసరమైన ఖచ్చితమైన అంచనాలను అందిస్తారు. సో ఇప్పుడున్న ఫోర్కాస్ట్ స్థానంలో నౌకాస్ట్, తక్షణ అంచనాలు. సో ఫోర్కాస్ట్ అనంటే ముందస్తు అంచనాలు, రైట్. నౌకాస్ట్ అంటే ప్రస్తుత అంచనాలు. ఈ వ్యవస్థను కూడా అందుబాటులోకి తేవాలని చెప్పి మనకు నిర్ణయించినారనమాట, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు డిస్కస్ చేసినాను మీకు, జపాన్లో మనకు బుల్లెట్ రైళ్ళు అనేవి వచ్చినాయి. సో జపాన్ అనగానే గుర్తొచ్చేది బుల్లెట్ రైల్. ఈవెన్ భారతదేశంలో మనకు ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైల్ రాబోతున్నది. దీనికి ఆర్థిక సాంకేతిక సాయం, 2 రకాల సాయాలను మనకు ఎవరి నుంచి అందుతున్నట్టే జపాన్ దేశం నుంచి అందుతున్నది, రైట్. సో మరి భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ మనకు ఏ నగరంలో నిర్మిస్తుంటే సూరత్ నగరంలో నిర్మిస్తున్నారు. ఈ సూరత్ నగరమే ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో 10 లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నది. సో ఒక్క అంశం నుంచి మన స్థానికత అంశాలు అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు. సో అదేవిధంగా మనకు 3 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల జాబితాలో దేశవ్యాప్తంగా మనకు నల్గొండ 2వ స్థానంలో ఉన్నది. తెలంగాణకు సంబంధించిన నల్గొండ 2వ స్థానంలో ఉన్నది. చూడండి, జపాన్ అనగానే మనకు గుర్తొచ్చేది బుల్లెట్ రైలు, సురక్షిత ప్రయాణం, సమయపాలనకు పెట్టిన పేరు. ఇప్పుడు ఇవన్నీ మనకు అనవసరం. 2030 నాటికి జపాన్లో డ్రైవర్ లేకుండా బుల్లెట్ రైలు నడిపేందుకు చర్యలు చేపడుతున్నారు. మనకు రాబోయే క్వశ్చన్ ఏంది, జపాన్ ఏ దేశంలో డ్రైవర్లెస్ ట్రైన్స్ని, బుల్లెట్ ట్రైన్స్ ఇవి చాలా వేగంగా వెళ్తాయి. బుల్లెట్ ట్రైన్స్ని ప్రవేశపెట్టబోతున్నారంటే జపాన్ దేశంలో. చాలా అంశాల రీత్యా జపాన్ మనకు వార్తల్లో ఉన్నది. నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ను 2016లో ఇంట్రడ్యూస్ చేసి ప్రస్తుతం ఉపసంహరించుకున్నది. నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే మనము బ్యాంకులో డబ్బులు దాచుకుంటే బ్యాంకులు మనకు వడ్డీ చెల్లిస్తాయి, కానీ బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వడ్డీ 7% అంటే 7% అమౌంట్ తగ్గిపోతుంది. సో ఆ విధంగా 2016లో నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ను ప్రవేశపెట్టిన దేశం మనకు జపాన్. అయితే ఇటీవల దాన్ని ఉపసంహరించుకుంది. మరి ప్రవేశపెట్టడం కారణం ఏంటి? డబ్బులు దాచుకుంటే వడ్డీ ఇవ్వాలి కదా, ఇవ్వకపోగా కనీసం ఉన్న అమౌంట్ అయినా ఇవ్వాలి కదా, ఎందుకు కట్ చేసుకోవడం అంటే ఎప్పుడైతే నెగిటివ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో జనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసే బదులు వ్యయం చేస్తారు. వ్యయం చేయడం వల్ల వస్తు సేవల కొనుగోళ్లకు డిమాండ్ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది అని చెప్పి, సో ఇటీవలే సాంకేతిక పరమైన మాంద్యంలోకి కూడా మనకు జపాన్ దేశం వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. సో మరి రైట్, అయితే డ్రైవర్లు క్యాబిన్లోనే ఉంటారన్నమాట. సో ఇక్కడ జపాన్లో జనాభా క్షీణిస్తుంటూ అక్కడ అనేక రంగాల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు మ్యాన్ పవర్ దొరకడం లేదు. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకొని మనుషులు లేకుండానే ఇలాంటి యంత్రాలను నడిపేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి క్రమంగా తెచ్చుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, భారత సంతతి రచయితకు సింగపూర్ లిటరేచర్ అవార్డును దక్కింది. సో మనకు సింగపూర్ లిటరేచర్ అవార్డు 2023లో మనకు ప్రశాంతి రామ్. సో ఈ మహిళ పేరు ఏంటంటే ప్రశాంతి రామ్. వీరు రాసిన
రచనలకు గాను నైస్ యార్డ్ షారీస్ అనే ఆంగ్ల కాల్పనిక కథనికకు ఈ అవార్డు అనేది లభించింది. అవార్డు ఏంటంటే సింగపూర్ లిటరేచర్ అవార్డుగా చెప్పుకోవచ్చు. సో సింగపూర్, సిడ్నీ, న్యూయార్క్ కనెక్టివిటీలలో విస్తరించిన ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో మనకి బుక్ అనేది రాశారనమాట. రైట్. సో ఇది మనకు సింగపూర్ లిటరేచర్కు దక్కిన అవార్డు. అదేవిధంగా తెలంగాణలో పొదుపు సంఘాల మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు. సో ఇవి కాలుష్యాన్ని కలిగించవు. సో పొదుపు సంఘాల మహిళా ఆర్థిక స్వావలంబనకు తెలంగాణ ప్రభుత్వం మరొక పథకాన్ని తీసుకురానున్నది. ఇది పైలట్ ప్రాజెక్ట్, అంటే ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. కాబట్టి ఎక్కడ ప్రారంభమైంది గుర్తుపెట్టుకోవాలి. సో జనగామ జిల్లా పాలనాధికారి రిద్వాన్ బాషా చొరవతో తొలుత పాలకుర్తిలో ప్రారంభించాలని నిర్ణయించినారనమాట. సో ఎవరైతే పొదుపు సంఘాలు ఉన్నాయో వీళ్ళు వివిధ రకాల చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటారు. వీళ్ళకు అనుకూలంగా ఈ ఆటోను ప్రవేశపెట్టాను. సో పాలకుర్తిలో ఎలక్ట్రిక్ ఆటోకు సంబంధించిందనమాట. సో పొదుపు సభ్యురాలికి లేదా ఆమె కుటుంబం లైసెన్స్ ఉన్నవారికి వాహనం ఇస్తారు. శ్రీనిధి నుంచి రుణం రూపేణా అందించి ప్రతి నెల వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. వాహనాలకు ఛార్జింగ్ పాయింట్లు పెట్టే ప్రదేశాలను పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఛార్జింగ్ అయిపోయి ఆగిపోయినా ఇబ్బంది పడకూడదు. అందులో మహిళలు కాబట్టి ఓకే, తీవ్ర స్థాయిలో ఏ నైట్ వీళ్ళు ఆగిపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదు వాళ్ళకు. సో అందుకని ఈ నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. రైట్. అండ్ ఓకే, ఇవి ఈరోజు మనకు ముఖ్యమైన వార్తాంశాలు. ఈ విధంగా ప్రతిరోజు మార్నింగ్ మీకు ఈ చాలా తొందరగా అన్ని ముఖ్యమైన అంశాలను అమిగో సజెస్ట్ అందిస్తుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.